హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద నిఫ్టీ 50 మార్కెట్ చాలా హ్యూజ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అది కూడా 22,668 దగ్గర. సెవరల్ డేస్లో మార్చ్ 7th 10th ఆ రేంజ్లో చూసుకుంటే ఇంట్రాడేలో రీచ్ అయిన హై 22,676, ఇక్కడేమో 22,633. అండ్ లాంగ్ బ్యాక్ చూసుకున్న 22,670 దగ్గరే మార్కెట్ 22,800 బిలో కరెక్ట్ అయ్యాక సో ఈ లెవెల్ అబో ఏ క్యాండిల్ బాడీ కూడా రాలేకపోయింది. సో ఓన్లీ హై వరకు రీచ్ అయింది. ఎగ్జాక్ట్లీ ఈ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఓపెనింగ్ 22,660 తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఈ 22,600 అండ్ 22,400 ఇదొక పర్టికులర్ రేంజ్ మనం చూస్తూనే వస్తున్నాం. 22,500కి ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ రేంజ్లో. అండ్ ఇక్కడ స్ట్రాంగ్గా 22,600 అబో క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ రేంజ్ నుంచి బయటికి వస్తాం అనుకున్నాం. మార్కెట్ ఓపెనింగే ఈ 22,660 దగ్గర అవ్వడం అండ్ ఇక్కడ మళ్ళీ లోయర్ సైడ్ టెస్ట్ చేయడానికి వచ్చింది 22,600 లెవెల్. సో ఆల్రెడీ ఈ రేంజ్ అంతా కంప్లీట్ చేసేసింది కాబట్టి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయిపోయింది. అలా ఈ 22,800 ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఈ లెవెల్ని కూడా మార్కెట్ స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తూ 22,856 ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై 22,856 హై. ఇది ఇంట్రాడేలో ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే 350 పాయింట్స్ అరౌండ్ ఉంది. ఫైనల్గా యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 22,834. సో ఇప్పుడు 22,800 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు 22,800ని సపోర్ట్గా చూస్తాం. ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనం దీన్ని సపోర్ట్ లాగా ట్రీట్ చేయడానికి ఎటువంటి అనుమానం లేదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ యూటర్న్ తీసుకుందని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇన్ డీటెయిల్ దీన్ని ఒకసారి 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది 22,660 అరౌండ్. ఫస్ట్ 2 క్యాండిల్స్ మాత్రమే 22,650 అరౌండ్ బాడీ అనేది ఓవర్లాప్ అయింది. సో ఆ తర్వాత ఇక్కడి నుంచి మార్కెట్ ర్యాలీ అవుతూ 22,800 నియర్ బై వరకు రావడం ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ క్యాండిల్స్లో రీచ్ అయిన హై చూస్తే 22,780 ఉంది. సో అలా మార్కెట్ ఇక్కడ కన్సోలిడేట్ అయిపోయాక ఈ 22,750నే బేస్ చేసుకుంటూ ఉంది మార్కెట్. అండ్ టాప్ లెవెల్లో 22,800. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ 22,800 దగ్గర స్పెండ్ చేశాక ఫైనల్లీ లాస్ట్ 3 క్యాండిల్స్లో ఒక అవుట్ బ్రేక్ మార్కెట్ ఈ 22,800ని బ్రేక్ చేస్తూ ఇంకొక 50 పాయింట్స్ కూడా వెళ్ళడం. సో అలా ఇక్కడ రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది. లాస్ట్ మూమెంట్లో బ్రేక్ అయింది కాబట్టి అందువల్లనే మనం 22,800ని సపోర్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. సో అలా ఆ తర్వాత మనం డ్రా చేసుకున్న లెవెల్ 23,200 అరౌండ్ ఉంది. అండ్ ప్రస్తుతానికి ఎల్లుండి వీక్లీ ఎక్స్పైరీకి 23,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది ఈ 200 పాయింట్స్ రేంజ్లో. బికాస్ ఈ లాస్ట్ 2 డేస్లో నిన్న అండ్ ఈరోజు మాత్రమే మార్కెట్ 22,350 నుంచి 22,850 వరకు, అంటే ఇక్కడే 500 పాయింట్స్ కవరప్ చేసింది. ఈ 200 పాయింట్స్ హాల్ట్ అయితే తీసుకోవాలి. రేపు ఇదే రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ 4 days నుంచి కంటిన్యూ అవుతుంది. హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ వెళ్తుంది కదా. సో ఈ 49,000 దగ్గర మార్కెట్ హాల్ట్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ మార్కెట్ గ్యాప్ అప్ చూసుకుంటే 48,792 విచ్ ఇస్ నియర్ టు 48,800 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడం. అండ్ మనం 48,500కి ప్లస్ ఆర్ మైనస్ 500 పాయింట్స్ రేంజ్ అని అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ఆల్రెడీ 300 పాయింట్స్ అబోవ్ వెళ్ళిపోయింది. కొద్ది పాయింట్స్ మాత్రమే కరెక్ట్ అయ్యి 48,630 ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూపిస్తుంది. ఈ లో నుంచి కూడా బాగానే రికవర్ అయిపోయింది మార్కెట్. అలా 49,000 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే 49,396, 49,400 అని తీసుకుందాం. హై ఎండ్లో పరంగా చూసుకుంటే 750 పాయింట్స్ అరౌండ్, మోర్ దెన్ 750 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది ఒక్క ఇంట్రాడేలోనే. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ ఏమో 49,315. సో వన్స్ 49,000 లెవెల్ క్రాస్ అయితే ఇక్కడ ఒక 650 పాయింట్స్ రేంజ్ ఉంది. ఇది ప్రీవియస్గా కొన్ని క్యాండిల్స్ మనం ఈ 650 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవ్వడం చూసాం. అందుకని
నెక్స్ట్ 3 డేస్ కూడా ఈ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చాక నెక్స్ట్ వీక్ రేంజ్కి మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ మొమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఓపెనింగ్ 48,800, ఇక్కడ నుంచి లోయర్ సైడ్ ఒక 200 పాయింట్స్, మోర్ దెన్ 150 పాయింట్స్ పడిపోయినా మళ్ళీ ఈ క్యాండిల్లోనే 48,800 ఎబో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి ఏ క్యాండిల్ కూడా 48,800 బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. అలా టాప్ లెవెల్లో వితిన్ 1 అవర్లోనే 49,000 లెవెల్ని హిట్ చేశాక సో ఇక్కడ వీక్ అయిపోయింది. ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది వీక్ అవ్వడం మనం చూడొచ్చు. సో చాలా టైం వరకు 10-15 నుంచి నియర్లీ 115 క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా మనకి ఈ 3 అవర్స్ పాటు కూడా ఒకటే 100 to 150 పాయింట్స్ రేంజ్లోనే స్లోగా కన్సోలిడేట్ అయ్యాక సెకండ్ హాఫ్లో మనకి బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఒక మంచి సపోర్ట్ లాగా ఫామ్ చేస్తూ ఇక్కడ నుంచి 49,400 హై వరకు వెళ్ళింది. ఫైనల్ క్లోజింగ్ ఏమో ఇది లాస్ట్ మూమెంట్ బయింగ్ ప్రెషర్ వల్ల 49,375 చూపిస్తుంది, కానీ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 49,315 దగ్గర. సో ఇందాక మనం డే వేస్లో చెప్పుకున్నట్టే 49,000ని సపోర్ట్ లాగా చూసుకుంటూ అప్పర్ లెవెల్లో 49,650. సో ఈ 650 పాయింట్స్ రేంజ్ని బ్యాంక్ నిఫ్టీకి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం, మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అవుతే ఈ రేంజ్కి ఫిక్స్ అయి ఉంటాం. ఒకవేళ ఇక్కడ నుంచి బయటికి వచ్చి ఒక ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవుతే అప్పుడు మన వ్యూ అనేది చేంజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.